హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన దేశీ గేమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మన దేశం, మన భాష, మన ఆట గురించి తెలుసుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది టైం పాస్ చేయడం కోసము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ గేమ్స్ అనేది వాళ్ళ మొబైల్లో ఆడుతూ ఉంటారు. కొందరైతే న్యూస్ పేపర్ ఎత్తుకొని అందులో చుక్కలు కలుపుతూ ఇంకో రకమైన ఆట అనేది ఆడుతూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పబోయే అప్లికేషన్ మాత్రం మీ మైండ్కి పని చెప్పి మీ టెన్షన్ను దూరం చేసి మీకు టైం పాస్ అనేది చేపిస్తుంది. ఇంతకీ ఈ అప్లికేషన్ ఏమిటి అంటే, ఈ అప్లికేషన్ పేరు జలేబీ. ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ గేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో దీనికోసం నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను. అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మన దేశం, మన భాష, మన ఆట, ఏ దేశీ వరల్డ్ గేమ్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ 10 భాషలు అనేవి కనబడుతున్నాయి. ఇందులో ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్, తెలుగు, ఈ 4 భాషలు నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ తెలిసినట్లయితే ఈ గేమ్ని మీరు ఇంగ్లీష్లో ఆడొచ్చు. హిందీ తెలిస్తే ఈ గేమ్ని మీరు హిందీ ఆడొచ్చు. ఇంకా మీకు ఇందులో ఉన్న ఏ భాష తెలిస్తే ఆ భాషలో మీరు ఈ గేమ్ అనేది ఆడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలుగు అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ గేమ్ని మీకు తెలుగులో ఒకసారి ఆడి చూపిస్తాను. సో దీనికోసం తెలుగు అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి, ఆడు, ఛాలెంజ్, మల్టీప్లేయర్, రోజువారీ ఛాలెంజ్. ఆడు అంటే నార్మల్ గేమ్, ఇంకా ఛాలెంజ్ అంటే టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో మీరు ఈ గేమ్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అంటే లెవెల్స్ అనేవి ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మల్టీప్లేయర్ అంటే మీ ఫ్రెండ్స్తో మీరు ఇక్కడి నుంచి ఆడుకోవచ్చు. నేను సింపుల్గా ఆడు అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి, నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే, మన దేశ జాతీయ తీయటి వంటకం అని చెప్పి క్వశ్చన్ మార్క్. ఇంకా దాని కింద వచ్చేసి 3 బాక్సులు వైట్లో ఉన్నాయి, అంటే 3 అక్షరాలు అనమాట. ఇది ఒక ఫజిల్ టైప్ గేమ్ ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది, మీరు చాలా టైం పాస్ చేసుకోవచ్చు. చూడండి, కొనసాగించడానికి నొక్కండి అంటుంది. నేను ఒకసారి దీనిపైన నొక్కుతాను. నొక్కగానే ఇది మనకు ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇది హింట్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మన దేశ జాతీయ తీయటి వంటకం ఏంటంటే జిలేబీ అని చెప్పేసి మనం ఈ విధంగా టైప్ చేయగానే ఆన్సర్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఇంకా సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ మీరు తర్వాత అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఒక పండు 3 అక్షరాలు, దానికి మనం ఆన్సర్ అనేది మామిడి అని చెప్పేసి టైప్ చేయగానే ఈ ఆన్సర్ కూడా మనకు ఇక్కడ రైట్ అయిపోయింది. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కూకు. కూకు అంటే ఏం ఫ్రెండ్స్? కోకిల. ఓకే, కోకిల అని చెప్పి టైప్ చేయగానే ఓకే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కమల్ హాసన్ రాధిక. కమల్ హాసన్ రాధిక ముత్యం స్వాతి అంటే స్వాతి ముత్యం ఫ్రెండ్స్. స్వాతి ముత్యం అని చెప్పి టైప్ చేయగానే ఆన్సర్ అనేది రైట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే, ఒక అక్షరం మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, సూచన అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. ఈ సూచన అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లెటర్ అనేది ఈ అప్లికేషన్ హింట్ వస్తుంది. సో మీరు అక్కడి నుంచి కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ విధంగా ఒక పాపప్ వచ్చింది అనుకోండి, మీరు ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటూ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి మళ్ళీ మీరు ఆఫ్లైన్లో ఈ గేమ్ అనేది ఆడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు రకరకాల క్వశ్చన్స్ అనేవి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఆడండి. నేను ఇప్పటికీ 18 లెవెల్స్ దాటాను ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంది గేము, అందుకే మీకు చెప్పాలనుకున్నాను. సో మీకు చెప్తున్నాను. ఇంకా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆడుతూ ఉంటే మీకు కొద్దిగా ఆలోచించే శక్తి కూడా మీకు వస్తుంది. మీకు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ విషయాలు కూడా మీకు గుర్తుకొస్తాయి. ఈ గేమ్ ద్వారా మీకు ఆ విషయాలు అనేది గుర్తుకొస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.